హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు మన డిస్కషన్ టాపిక్ వచ్చి తెలుగు లిటరేచర్ కోసం. యూపీఎస్సీ ఆప్షనల్గా తెలుగు లిటరేచర్ తీసుకున్న వాళ్ళలో ఎక్స్పోనెన్షియల్గా చాలా ఎక్కువ మార్కులు పెరగడానికి ఉపయోగపడే ఒక క్రూషియల్ బుక్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒకే ఒక బుక్. చాలామంది యూపీఎస్సీలో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళందరికీ ఉన్న సమస్యనైతే ఈ బుక్ అనేది సొల్యూషన్ ఇస్తుంది. మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తునేటప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా గురించి వస్తే నా పేరు శివాజీ. నేను మల్టిపుల్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నా ఆప్షనల్ తెలుగు లిటరేచర్. నేను పాస్ట్ 15 years నుండి యూపీఎస్సీ ప్రిపరేషన్లోను మెంటరింగ్లోను అసోసియేట్ అయ్యి ఉన్నాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ శక్తి ఐఏఎస్కి తప్పకుండా జాయిన్ అవ్వండి. సో డిలే చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలుసు, తెలుగు లిటరేచర్లో పేపర్ 1లో ఏ అండ్ బి ఉంటుంది. ఏ అనేది లింగ్విస్టిక్ సంబంధించినది. సో ఇందులో అన్ని చాప్టర్స్ ఈజీగానే ఉన్నా ఫస్ట్ 1 నుండి 3వ చాప్టర్ వరకు కొద్దిగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్, ఈ చాప్టర్ ఎట్మాలజీ అవన్నీ కూడా ఉంది కదా. సో ఈ చాప్టరు, నెక్స్ట్ మేజర్ లింగ్విస్టిక్ చేంజెస్, ఇవల్యూషన్ ఆఫ్ ద స్పోకెన్ తెలుగు. సో ఈ 3 చాప్టర్స్ అనేది చాలామంది డిఫికల్ట్ ఫేస్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ నా ప్రిపరేషన్ ఇనిషియల్ అటెంప్ట్స్లో కూడా నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఈ మూడిటికి కూడా మనం వేరియస్ బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. లేవని అయితే చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ద స్టాండర్డ్ బుక్ బద్రిరాజు గారిది ఉంది. బద్రిరాజు గారిది తెలుగు భాషా చరిత్ర అని చెప్పి చాలా స్టాండర్డ్ బుక్. ఎందుకంటే బద్రిరాజు గారు ఓన్గా రీసెర్చ్ చేసి రాసిన బుక్ అది. సో ఆ బుక్ అయితే ఉంది, కానీ చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు అది చదవడానికి. ఎందుకంటే కొద్దిగా కాంప్లెక్స్ లాంగ్వేజ్ వాడుతుంటారు. కాన్సెప్ట్స్ అనేది మనకి ముందుగా కొద్దిగా ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నప్పుడే అది చదవగలం. సో మనం ఓన్గా చదువుకోవడానికి అది కొద్దిగా డిఫికల్ట్ అనేది స్టూడెంట్స్ ఫేస్ చేయడం నిజమే. దీంతో పాటు మనకి ఇంకొక బుక్ కూడా మార్కెట్లో ప్రాచుర్యంగా ఉంది, వెలమల సింహన్న గారిది, ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు. సో ఈ బుక్ కూడా బాగుంది, కానీ ఇది అంత స్టాండర్డ్ బద్రిరాజు కృష్ణమూర్తి గారి అంత స్టాండర్డ్ అయితే ఇది చెప్పుకోలేము. అది కాక మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకి రిపీటెడ్ క్వశ్చన్సే అవుతూ ఉంటాయి ఈ 3 చాప్టర్స్ నుండి. ఈ 3 చాప్టర్సే కాదు, తెలుగు లిటరేచర్ అంతా కూడా ఆల్మోస్ట్ 95% ప్రిడిక్టబుల్ లైన్స్లోనే ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే రిపీట్ అవుతాయి. బట్ వెలమల సింహన్న బుక్లో కొన్నిసార్లు అవుట్ ఆఫ్ వెళ్తూ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అందులో కవర్ అవ్వడం లేదు. ఇంకా దీని యొక్క సింగిల్ రైటరు బద్రిరాజు కృష్ణమూర్తిలా మంచి రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్తో రాసింది కాకుండా ఒక సింగిల్ రైటర్ రాసింది. వెలమల సింహన్న గారి సాహిత్య చరిత్ర అవన్నీ రాశారు. సో ఆ బుక్ని అంత రిలయబుల్గా మనం పెట్టుకోలేము యూపీఎస్సీ స్థాయి ప్రిపరేషన్ చదువుకునేటప్పుడు. సో ఈ డైలమా వల్ల చాలామందికి బుక్స్ ల్యాకింగ్ అనేది ఉంది. అందువల్ల వాళ్ళలో మిగిలిన అన్ని చాప్టర్స్ పేపర్ 1A అంటే పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చదివేస్తారు. అన్ని పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఈ 1Aలో ఫస్ట్ 3 చాప్టర్స్ అనేసరికి ఎక్కడో భయం ఉంటుంది మనకి. సో అదే క్వశ్చన్ వస్తే అది నేను సరిగా రాయగలనా, నేను రాసింది కరెక్ట్గా ఉందా లేదా అని ఆ డౌట్స్ అనేవి ఇలా పెరుగుతూనే ఉంటాయి. సో మన ఎగ్జామ్ హాల్లో కూర్చునేటప్పుడు ఒక డౌట్తోనే కూర్చుంటాం. ఫుల్ కాన్ఫిడెన్స్తో 100% కాన్ఫిడెన్స్తో అయితే కూర్చోడానికి లేకుండా అవుతుంది. సో మీకు ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ కోసం చెప్పాలి. నేను ప్రీవియస్ ఇయర్ అంటే 2024లో ఒక స్టూడెంట్కి మెంటరింగ్ చేశాను. సో అతను తెలుగు లిటరేచర్ ఆప్షనల్ పర్సన్. సో అతను వచ్చినప్పుడు ఇంకా నేను ఆప్షనల్ మార్చేస్తా అన్నట్టు వచ్చాడు నా దగ్గరికి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, సార్ నాకు స్కోరింగ్ ఎక్కువ రావడం లేదు, నాకు ఆప్షనల్లో భయం వేస్తుంది ఆ ఫస్ట్ 3 చాప్టర్స్ చూస్తుంటే అన్నట్టు ఒక డైలమాతో వచ్చాడు. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన బుక్ కోసం చెప్పేసరికి అతను ఆ బుక్ బాగా చదివాడు. ఒక 5 to 6 times చదవడం జరిగింది. దాని నుంచి నోట్స్ చేసుకున్నాడు. సో ఎగ్జామ్లో కూడా బాగా రాయగలిగాడు, పర్ఫామ్ చేశాడు. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి కూడా అతను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ మళ్ళీ మెయిన్స్ రాస్తూ ఉన్నాడు. సో ఈ బుక్ అనేది మనకి ఒక క్రూషియల్గా మనకి ప్రిపరేషన్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మనం ముందుగా చూసుకుంటే ఈ పర్టిక్యులర్ బుక్ కోసం క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఇక్కడ 3 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ 3 చాప్టర్స్ నుండి ఆల్మోస్ట్ మనకి 50 to 60 మార్క్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకొక విషయం ఏమిటంటే పేపర్ 1 సెక్షన్ ఏలోనే మీరు అటెంప్ట్ చేయాలి ఎక్కువ క్వశ్చన్స్.
చాయిస్ అనేది సెక్షన్ బిలో తీసుకోవాలి. సెక్షన్ ఏలో మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అది లింగ్విస్టిక్స్, అంటే ఆల్మోస్ట్ లైక్ మ్యాథమెటిక్స్. అందువల్ల మీకు స్కోరింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో తప్పకుండా ఈ 3 చాప్టర్స్ మీరు 100% కాన్ఫిడెంట్గా ఉండాలి. అందువల్ల మీరు గ్యారంటీగా మంచి నోట్స్ అనేది ఈ బుక్ నుండి ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ఈ మార్క్స్ ఎలా వస్తున్నాయి, 50 to 60 మార్క్స్ అనేది ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీరు చూసుకుంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్, ఇది 2024 పేపర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ద్రావిడ భాషలలో తెలుగు స్థానం 10 మార్క్స్ ఆ చాప్టర్స్ నుండే వచ్చింది. ధ్వని విభేదాలు 10 మార్క్స్ వచ్చింది. సో ఇవి వేరే చాప్టర్స్ నుండి వచ్చినాయి కదా. ట్వంటీ మార్క్స్ 10 మార్క్స్. సో మీరు ఇక్కడ మార్క్స్ చూసుకుంటే 20 + 10 30, 30 + 20 50 మార్క్స్ వచ్చాయి. ఈ 50 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తే 100, అంటే ఈ క్వశ్చన్ మీరు ఈ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమని చెప్పాను కదా, ఈ 3లో 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ గ్యారంటీగా అటెంప్ట్ చేస్తే మీకు లింగ్విస్టిక్స్ కాబట్టి 100% మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో చాలామంది భయపడిపోయి ఈ క్వశ్చన్ వదిలి ఈ 2 అటెంప్ట్ చేస్తారు, సెకండ్ థర్డ్. సో అటెంప్ట్ చేసేటప్పటికి వాళ్ళకి మార్క్స్ అనేది తగ్గుతూ ఉంది. ఎందుకు లిటరేచర్లో అతనికి మార్కులు తగ్గాయి అని అంటే, ఇలా మనం ఏదైతే స్కోరింగ్ లింగ్విస్టిక్స్ రిలేటెడ్ది ఉందో దాని మీద భయపడి వేరే ఆప్షన్స్ని ఎంచుకోవడం వల్ల అక్కడ 50 మార్క్స్లో తేడా వస్తుంది. సో మీరు ఈ క్వశ్చన్ గ్యారంటీగా రాయాలి. ఈ క్వశ్చన్ గ్యారంటీగా రాయాలంటే ఈ రెండిటికి ప్లస్ మొదట ఉన్న 2 క్వశ్చన్స్కి మంచి సాలిడ్ నోట్స్ అనేది ఉండాలి. సో ఇది 2024 పేపర్ కదా, ఒకసారి 23 కూడా మనం చూద్దాం. సో 23 పేపర్ చూసుకుంటే తెలుగు భాష ప్రాచీనత 10 మార్క్స్, మూల ద్రావిడ నుండి తెలుగులో జరిగిన ధ్వని పరిణామం 10 మార్క్స్, పత్రికల పాత్ర ఇవన్నీ వేరే చాప్టర్స్ కింద వస్తాయి. సో ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంటుంది, ఇది 20 మార్క్స్. సో ఇక్కడ చూసుకుంటే ప్రాచీన తెలుగు నుంచి ఆధునిక తెలుగు వరకు పద నిర్మాణంలో మార్పులు 10 మార్క్స్. సో ఇప్పుడు కౌంట్ చేయండి, 20 + 10 30 + 20 50 మార్క్స్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాయి. మీరు ఈ పేపర్లో కూడా అటెంప్ట్ చేయాల్సింది గ్యారెంటీగా ఈ 2 క్వశ్చన్స్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. సో ఈ విధంగా మీరు అటెంప్ట్ చేస్తే మంచి స్కోరింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ రాయాలంటే మనకి సాలిడ్ నోట్స్ ఉండాలని చెప్పాను కదా, సాలిడ్ నోట్స్ ఉండాలి, సాలిడ్ స్టాండర్డ్ బుక్ అనేది ఉండాలి. ఆ బుక్ ఇప్పుడు చూద్దాం. సో నేను చెప్తున్న బుక్ అనేది ఇదేనండి. సో మీరు చూడొచ్చు, MA తెలుగు భాషా వికాసం. సో ఇది ఎవరు లాంచ్ చేశారు ఈ బుక్ అని అంటే, ఇది చూడండి, అంబేద్కర్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ, ఇది సార్వత్రిక విశ్వవిద్యాలయం. సో హైదరాబాద్ వాళ్ళు, మీరు చూడొచ్చు ఇక్కడ తెలుగు భాషా వికాసం అంబేద్కర్ యూనివర్సిటీ. సో అంటే దీని పర్పస్, ఈ బుక్ పర్పస్ ఏంటి, ఇది ఓపెన్ యూనివర్సిటీ అంటే మీరు ఒక ప్రొఫెసర్ అండర్ ప్రొఫెసర్లో అతని గైడెన్స్తో, డైలీ ఉండే గైడెన్స్తో చదవరు, మీరు అంతటా మీరు ఓన్గా చదువుకునే కెపాసిటీ కలిగిస్తుంది ఈ బుక్. అది కాక MA స్థాయి బుక్ అవ్వడం వల్ల, ఇది MA బుక్ అవ్వడం వల్ల మనకి అనాలిసిస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు అందువల్ల ఈ బుక్ని మీరు ఓన్గా ఎవరి గైడెన్స్, ఎవరి క్లాసెస్ లేకుండా కూడా ఓన్గా కూడా చదివేసుకోవచ్చు. బట్ కొద్దిగా మెంటరింగ్ ఉంటే ఇంకా ఎక్కువ స్కోర్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల ఇది బెస్ట్ బుక్. ఈ బుక్లో అన్ని కవర్ అయ్యాయో లేదో ఒకసారి చూద్దాం ఇండెక్స్కి వెళ్ళి. సో మీరు చూసుకుంటే భాషా కుటుంబాలు, భాషా పరిణామం, ఆధునిక భాష, కావ్య భాష, భాషా నిర్మాణం, భాషలో మార్పులు ప్రభావాలు, ఇవి కవర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ అని ఇచ్చాడు. సో ఇవి కవర్ అవుతున్నప్పుడు భాషా కుటుంబాలలో మీరు అన్నీ చూడవచ్చు. తెలుగు స్థానం అడిగేసేవాడు, తర్వాత ప్రాచీనత అంటే ఎట్మాలజీ మనకి ఫస్ట్ చాప్టర్లో వస్తుంది కదా. సో వివిధ పీరియడ్స్లో ఎలా టర్న్ అవుతూ వచ్చింది అన్నది కూడా ఇక్కడ రాశాడు. ప్రాచీనాంధ్రలో భాష మార్పు ఎలా ఉంది, మధ్యయుగాంధ్ర, సంధియుగం, కావ్య భాష అన్నిటిలో కూడా పరిణామ క్రమాలు కూడా ఉన్నాయి. సో ఇది థర్డ్ చాప్టర్ కాన్సెప్ట్స్ ఇవి కూడా నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ధ్వని లిపి కోసం, లిపి అడగడం లేదు కానీ ధ్వని అడుగుతున్నారు కాబట్టి ధ్వని పరిణామం, తెలుగు లిపి పరిణామం, వ్యాకరణ అంశాలు అన్నీ కూడా, వాక్య నిర్మాణ పరిణామం అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ తెలుగు చూస్తే ఆ తెలుగు కూడా చాలా సింపుల్గా ఉంది. చూడండి, ఇది ఒక సెంటెన్స్ చదవండి. ఉత్తర భారతదేశంలో మాత్రమే కాక దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో సుమారు 11-12 కోట్ల మంది. సో చూసారా, ఇది
సింపుల్ తెలుగులో వాడుతున్నారనమాట. ఎందుకు అంటే దీని పర్పస్, బుక్ పర్పస్ ఏంటి, ఓపెన్ యూనివర్సిటీ కోసం, అంటే వారంతటా వాళ్ళే చదువుకునే కెపాసిటీ ఇవ్వాలి. సో అందువల్ల ఈ బుక్ మీకు ది బెస్ట్ బుక్ అంటున్నా. మీరు భద్రరాజు గారు చదివితే అందులో స్టాండర్డ్ ఉన్నా కూడా మీకు కాంప్లెక్స్గా ఉంటుంది ఆ బుక్ అనేది. సో భద్రరాజు బుక్ గారి విషయంలో, వెలమల సింహన్న గారి విషయంలో అంత స్టాండర్డ్ అని మనం అనలేము. కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ వెళ్తున్నాయి కాబట్టి మీరు అంబేద్కర్ యూనివర్సిటీ బుక్ అనేది తప్పనిసరిగా రిఫర్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా చూసుకుంటే అందరూ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు. బోధరాజు రాధాకృష్ణ గారు, సో అప్పుడులో సంపాదకులు, ఇప్పుడు ప్రస్తుతం కీర్తిశేషులు, బట్ అతను కూడా దీంట్లో ఉన్నారు. సో మీరు విశ్వనాథ్ రెడ్డి గారు కానీ చూడండి, ఇవన్నీ కూడా అంటే ఒక యూనివర్సిటీ కోసం తయారు చేసిన బుక్ కాబట్టి ఇది ది బెస్ట్ స్టాండర్డ్ బుక్ అనమాట. అండ్ సింపుల్ ఉంటుంది. స్టాండర్డ్ ప్లస్ సింపుల్ ఉన్నదే ఎప్పుడు కూడా మనం ప్రిఫర్ చేయాలి. సో యూట్యూబ్లో ఆ లింక్ అనేది మనకి అప్లోడ్ చేయడానికి అవ్వడం లేదు. మీరు టెలిగ్రామ్ ఛానల్, ఇది మన ఛానల్ శక్తి ఐఏఎస్ది, జాయిన్ అవ్వండి. ఇందులో నేను మనకి బుక్ అనేది పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేస్తాను. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోండి. సాఫ్ట్ కాపీ కన్నా బెటర్ ప్రింట్ తీసుకొని దాన్ని అండర్లైన్ చేసుకుని నీట్గా ప్రతిరోజు చదువుతూ ఉండండి అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా మనం ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు తెలుగు లిటరేచర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇది మన అకాడమీ నెంబర్ అని. సో ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా. నేను లింక్ అనేది పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను, లింక్ కాదు, మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, హోప్ మీకు ఈ వీడియో బాగా యూజ్ అయింది అనుకుంటాను. సో తెలుగు లిటరేచర్కి ఉన్న ఏకైక సమస్య ఫస్ట్ 3 చాప్టర్స్ కోసం. ఆ 3 చాప్టర్స్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలో మన వీడియోలో డిస్కస్ చేసాం. కొంతమందికి వ్యాఖ్యానాలు అని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో అది కూడా మనం చూద్దాం ఫర్దర్ వీడియోలో. అది పెద్ద కష్టమేం కాదు. బట్ ఈ 3 చాప్టర్స్ మీద మీరు ఈ బుక్ తీసుకొని ప్రింట్ తీసుకొని బాగా చదవండి. డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఓకే, ఉంటాను. గుడ్ బై. జై హింద్.